ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వదాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామాయణాన్ని ఎందుకోసం చదవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురు భక్తి, శిష్య అనురక్తి, స్నేహ ఫలం, ధర్మ బలం, వినయంతో ఒదగటం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవితంలోని పార్శ్వాలను ఎన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం కేవలం పారాయణ గ్రంథం మాత్రమే కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి ఎంత గొప్పగా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ అన్నారు సాక్షాత్తు రాక్షసుడైన మారీచుడు. సో రాక్షసుని నోటి వెంట అలాంటి గొప్ప మాటలను కూడా పలికించారు మహర్షి వాల్మీకి. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నా భూతో నా భవిష్యతి. ఇంతవరకు లేవు, ఇకపైన రావు. మనిషి ఉన్నంత కాలం రామాయణం ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆది కవిగా కీర్తి పొందారు. రామాయణం 3 పేర్లతో వర్ధిల్లుతోంది. రామాయణం, పౌలస్త్యవధ, సీతాయాశ్చరితం మహత్ అనే 3 పేర్లు. 6 కాండలతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి మహర్షి చేసిన కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు. అవే నిజమన్నంతగా ప్రాచుర్యం పొందాయి కొన్ని సంఘటనలు. వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా